ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయానికి అగ్నికి ఆహుతయ్యిందని రైతులు బోరున విలపించారు. దేవుని దయ వల్ల కాలం కలిసి వచ్చి పెట్టిన పెట్టుబడి వచ్చింది. ఇక 4 రాళ్లు వెనకేసుకుని పెట్టుబడికి తెచ్చిన అప్పులు కట్టుకుందామనే సమయానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పంట మొత్తం అగ్నికి ఆహుతయ్యింది. వివరాల్లోకి వెళితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పెద్దకోమటిపల్లి, బద్దంపల్లి, గణేష్పల్లి గ్రామాలలో మొక్కజొన్న వేసుకున్న 17 మంది రైతులు 70 ఎకరాలలో మొక్కజొన్న పంట సాగు చేస్తుండగా 33/11 kV విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో 70 ఎకరాల మొక్కజొన్న చేను ఖాళీ బూడిదయింది. ఈ ఘటన విషయాలను తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పంట చేనును పరిశీలించి రైతులను ఓదార్చి మాట్లాడుతూ ఎలక్ట్రిసిటీ అధికారుల నిర్లక్ష్యంతో ఈ వైఫల్యం చెందిందని, రైతులు అధైర్యపడవద్దని, రైతులు ఆర్థికంగా ఆదుకునేందుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీఎండీ వరుణ్ రెడ్డి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి అగ్రికల్చరల్ ఆఫీసర్తో సర్వే జరిపించి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందిస్తామని, అలాగే కాలిన మొక్కలను కొనుగోలు చేయాలని అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రైతులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. గణేష్పల్లి, పెద్దకోమటిపల్లి, బద్దంపల్లి రైతులది. గణేష్పల్లి, పెద్దకోమటిపల్లి మధ్యలో ట్రాన్స్ఫార్మరు ఆన్లైన్ స్విచ్ లేకుండా గత సంవత్సరం కూడా ఈ రకంగానే పైరై ఈరోజు రైతాంగానికి ఇబ్బంది కావడం జరిగింది. ఎలక్ట్రిసిటీ వాళ్ళకు వీళ్ళు ఎన్నిసార్లు మొత్తుకున్నా కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు 2-3 సంవత్సరాల నుంచి 2-3 సార్లు ఈ సంఘటనలు జరిగిన వాళ్ళు ఈ ట్రాన్స్ఫార్మర్ను మార్చడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ విషయం కూడా నాకు ఈరోజు నిన్న మధ్యాహ్నం సర్పంచ్ గారు చెప్పడం జరిగింది. అయితే వెంటనే వరుణ్ రెడ్డి సీఎండీ గారికి చెప్పాం. వారు స్పందించి వెంబడే సర్వే అగ్రికల్చర్ ఆఫీసర్లతో సర్వే జరిపించి మ్యాక్సిమం సహాయం రైతులకు చేయడం జరుగుతుందని చెప్పారు. ఇప్పుడు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గారితో కూడా మాట్లాడాను. ఆ కలెక్టర్ గారు కూడా వచ్చి ఈ చేన్లు సందర్శిస్తారు. వ్యవసాయ అధికారులు కూడా ఇప్పుడు వస్తున్నారు. వాళ్ళు కూడా చేన్లు చూసి రైతు పేరు రాసుకొని నష్టపరిహారం ఎంత అనేది చూస్తారు. ఈ కంకుల విషయంలో నేను మంత్రి గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి నేను ఇప్పుడే మాట్లాడేసి వారు కూడా తగు విధంగా వీలైన కాడికి ఈ మొక్కలను మరి కొనుగోలు చేసే విధంగా మరి తీసుకోమని రిక్వెస్ట్ చేస్తాం. రైతుకు న్యాయం జరిగే విధంగా చేస్తాం. రైతు ధైర్యంగా ఉండాలి. ఈ యొక్క సబ్స్టేషన్ ఏదైతే ట్రాన్స్ఫార్మర్ ఉందో అక్కడి నుంచి ఇమీడియట్గా షిఫ్ట్ చేపిస్తాం. భవిష్యత్తులో ఇది పని జరగకుండా చేస్తాం. రైతులు కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇది నోట్లకు వచ్చినటువంటి పంట. ఈరోజు రేపో మాపో ఈర్చుకుంటే కాంటా పెట్టుకుంటే ఎకరాన 30-40 క్వింటాల్ అమ్ముకుంటే ఎకరాన ₹1,00,000 పంట లాస్ అయ్యేటువంటి పరిస్థితి రైతులకు స్పష్టంగా నష్టం జరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నష్టాన్ని ఎవరు కూడా పూడ్చలేరు. కనుక తప్పకుండా వీలైనంత వాడికి ప్రభుత్వ పరంగా జిల్లా కలెక్టర్తో అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో వీలైనంత వరకు రైతులకు సహకారాన్ని అందించే విధంగా మీ శాసనసభ్యునిగా నా తోడుగా నీ యొక్క సహకారాన్ని అందిస్తాను ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇప్పుడు రెవెన్యూ వాళ్ళు, వ్యవసాయ అధికారులు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ముగ్గురు కూడా వస్తున్నారు. జిల్లా కలెక్టర్ కూడా వస్తున్నాడు. దాన్ని చూసి వెంటనే ఎస్టిమేట్లు వేసి తగు న్యాయం చేయడం కూడా జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను.